మరి పెంచుకలమరు గ్రామంలో ఉన్న దేవుని పిల్లలైన మీ అందరికీ, మనల్ని కూడా ఆహ్వానించినటువంటి లోకేష్ గారి యొక్క కుటుంబానికి, అలాగే నాతో పాటు ఈ కృతజ్ఞత కూడికకు చేరువచ్చినటువంటి ఆకివీడు క్రీస్తు సంఘస్థులైన సహోదరులకు, అన్ని సంఘాలకు చెందిన వారికి, అలాగే క్రీస్తు సంఘమును నడిపిస్తున్నటువంటి మరి దేవుని సేవకులుగా ఉన్నవారు, మరి కిషోర్ గారికి, యేసబ్ గారికి, ఆంధ్రీ గారికి మరి నా హృదయపూర్వక ప్రభు యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మనలందరినీ కూడా ఈ సంవత్సరం అంతా తన కృపలో కాపాడి ఈరోజు సజీవ లెక్కలో నిలబడే అవకాశాన్ని మనకు అనుగ్రహించిన దేవునికిని మరొకసారి ఈ కృతజ్ఞత కూడికకు వేదికగా మీ ముందు నిలబడి వాక్య పరిచయం చేసే అవకాశాన్ని మరి నాకును అనుగ్రహించిన దేవాది దేవునికి ప్రభువు యేసుక్రీస్తు నామములో నా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే మన సహోదరులు లోకేష్ గారి యొక్క నాన్నగారు మరి లోక గారిని మరి ఆయన బలహీనమైన అనారోగ్య పరిస్థితుల నుంచి లేవనెత్తిన, ఆరోగ్యాన్ని ఇచ్చిన మన ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ప్రభావములు కృతజ్ఞతాస్తుతులు కలుగును గాక. మరి వారి కుటుంబంలో దేవుడిచ్చినటువంటి ఈ ఆశ్చర్యమైన కార్యాన్ని బట్టి, స్వస్థతను బట్టి మరి వారి కుటుంబం ఇంకా ప్రోత్సహించబడి దేవునిలోనూ విశ్వాస జీవితంలో ఆత్మీయంగా వారు దినదినము అభివృద్ధి పొందాలని నేను నా హృదయపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాను. ఎందుకనంటే మన విశ్వాస ఈ జీవితంలో కొన్ని సమయాల్లో దేవుడు మనల్ని బలహీనమైనటువంటి పరిస్థితులకి అప్పగిస్తూ ఉంటాడు, అనారోగ్యాలకు అప్పగిస్తూ ఉంటాడు. ఈ అనారోగ్యము, ఈ బలహీనమైనటువంటి పరిస్థితులు దేవుడు విశ్వాసికి ఎందుకు అనుమతినిస్తాడు? విశ్వాసి తన బిడ్డ అయినప్పుడు, మనమైన పిల్లలమైనప్పుడు మనల్ని ఎందుకు కొరతల్లోనికి, లోటులోనికి, శ్రమల్లోనికి, ఇబ్బందుల్లోనికి, అనారోగ్యాలలోనికి ఆయన ఎందుకు అప్పగిస్తారు? ఎందుకు ఎలా అప్పగిస్తారు అనంటే, అది ఒక విశ్వాసిని ఆత్మీయంగా బలపరచడం కొరకే. విశ్వాసి ఎప్పుడైతే బలహీనపడతాడో అప్పుడే అతడు దేవుని మీద ఆధారపడతాడు. తనకు బలము, శక్తి ఉన్నంత వరకు ఏ వ్యక్తి అయినా తన మీదే ఆధారపడతాడు. ఆ బలం, ఆ శక్తి పోయినప్పుడు మరొకరి మీద ఆధారపడతాడు. అలాగే విశ్వాసి బలహీనుడైనప్పుడు మరింతగా దేనిపై ఆనుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం. అంటే తాను ఇప్పుడు ఆనుకుని ఉన్నాడు, బలహీనమైన పరిస్థితులు బట్టి ఇంకా ఆనుకునేలాగా, దేవునిపై ఆధారపడేలాగా ఒక పాఠాన్ని నేర్పించాలని దేవుడు అనుకుంటాడు. ఒక కష్ట సమయంలో, ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో దేవుని ఎలా నమ్మాలి, దేవునిపై ఎలా ఆధారపడాలి, ఆధారపడి ఏ విధంగా వచ్చిన ఈ సమస్యని గెలవాలి, ఇందులో నుంచి బయటపడాలి అనేది అనుభవపూర్వకంగా విశ్వాసి నేర్చుకోవాలనేది దేవుని ఉద్దేశం అన్నమాట. ఒక విశ్వాసిలో ఉన్న విశ్వాసాన్ని అభివృద్ధి పరచాలి, ఇంకా దేవునిపై ఆనుకునేలా అతన్ని చెయ్యాలి. దేవుడు అంటే ఏంటి, ఆయన శక్తి అంటే ఏంటి రుచి చూసి తెలుసుకోవాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం అన్నమాట. అంటే బాబురావు గారి యొక్క జీవితంలో, ఆయన జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుతం ఆయనకు అనుభవం. ఆయన విషయంలో ఇలా పలానా వారి విషయంలో దేవుడు ఇలా చేశాడట అని మనం అనుకోవడమే కాదు, బైబిల్లో అంటున్నాడు, రుచి చూచి తెలుసుకొని అని, రుచి చూచి ఎరిగి తిని అని పాట ఏదో కూడా ఉంది కదా. కాబట్టి మనం రుచి చూడాలి,
విశ్వాసం ద్వారా దేవుని యొక్క కార్యాన్ని మన జీవితంలో చూడాలి. ఆ విశ్వాసం యొక్క ఫలం, ఆ విశ్వాసం యొక్క కార్యం స్వయంగా మనం అనుభవించాలి అంటే మనం కూడా బలహీనమైన పరిస్థితులకి వెళ్ళాలి. అందుకే దేవుడు విశ్వాసిని బలహీనమైన పరిస్థితులకి అప్పగిస్తాడు. అలా అప్పగించాడు అంటే అర్థం నువ్వు ఆయన బిడ్డవు కాదని కాదు, నువ్వు ఆయన అవసరం లేదని కాదు, నీకు ఆయన దూరం అయిపోయాడని కాదు, నువ్వు ఆయనకి వద్దని కాదు, నువ్వు ఇంకా దగ్గర అవ్వాలనే కానీ కాదు, నీవు దగ్గర అవ్వాలనే, నీ విశ్వాసాన్ని ఇంకా పెంపొందించాలనే, రుచి చూచి ఆయన యొక్క శక్తిని నీ జీవితంలో స్వయంగా నీవు అనుభవించాలనే ఉద్దేశంతోనే దేవుడు కొన్ని సమయాల్లో కావాలనే దేవుడు బలహీనమైనటువంటి పరిస్థితులకి అప్పగిస్తాడు. మరికొన్ని సమయాల్లో దేవుడు బలహీనతలకి ఎందుకు అప్పగిస్తాడు అంటే మనం హెచ్చిపోకుండా ఉండడానికి, అంటే మనలో గర్వం రాకుండా ఉండడానికి. అపోస్తలుడైనటువంటి పౌలు చాలా గొప్ప పరిచర్య చేసినవాడు. అంతకుముందు సంఘాన్ని బాగా హింసించినవాడు. ఉగ్రవాది అంటే బాగుంటదేమో, అతడు ఉగ్రవాది, తీవ్రవాది, మత ఛాందసవాది. యేసుక్రీస్తు అన్న ఆయన మార్గం అన్న ఇష్టం లేనివాడు. ఆ మార్గంలో నడిచేవాళ్ళంటే ఆయనకు అసహ్యం. వాళ్ళని కొట్టేవాడు, తిట్టేవాడు, వాళ్ళని తీసుకెళ్లి చెరసాల్లో వేసేవాడు, చంపడానికి కూడా చూసేవాడు. అలాంటి మత ఛాందసవాది ఆ పౌలు గారు. అలాంటి పౌలు గారు కూడా యేసుక్రీస్తు వారి యొక్క శిలువ దర్శనం ద్వారా ఆయన మార్చబడ్డాడు, ప్రభులోనికి వచ్చాడు. ఆయన కూడా క్రైస్తవుడిగా మారబడిన తర్వాత యేసుక్రీస్తు వారు ఆయనకి అపోస్తలుడిగా ఉండే బాధ్యతనిచ్చి సువార్తను ప్రకటించమని చెప్తే అతడు పరిశుద్ధాత్మని యొక్క శక్తిని పొందుకొని అద్భుతంగా పరిచర్య చేశాడు. దేవుడిచ్చినటువంటి కృపను నిరర్ధకం చేయకుండా ఆ కృపను బట్టి బలపరచబడి ఎంతమందికో సువార్తను ప్రకటించాడు. కొన్ని వేల మందికి ఆయన రక్షణలోనికి నడిపించాడు. అనేకమైన స్వస్థత కార్యాలు, సూచక్రియలు కూడా ఆయన జరిగించాడు. అంతేకాదు ఆయన పరలోక సంబంధమైన ఎన్నో దర్శనాల్ని స్వయంగా చూడగలిగాడు. యేసు ప్రభుని దర్శనం ద్వారా స్వయంగా చూడగలిగాడు. ఆయన పాద సన్నిధిని ప్రత్యక్షంగా అనుభవించినవాడు. అటువంటి అనుభూతులు, అనుభవాలు, ప్రత్యక్షతలు, దర్శనాలు, సూచక్రియలు, అద్భుతాలు, స్వస్థత కార్యాలు, అలాగే ఎంతో మందిని క్రీస్తులోకి నడిపించినటువంటి అనుభవాలు కలిగిన వాడుగా నిజంగా నన్ను పోలి నడుచుకోనండి అని అన్ని విషయాల్లో క్రీస్తులా మారిపోయిన పరిపూర్ణమైన జీవితాన్ని కలిగిన వాడు పౌలు. ఆయనలో ఏ కొరత లేదు, ఏ లోటు లేదు. ఆయన ఒక సందర్భంలో అంటాడు, నన్ను నేను పరీక్షించుకుంటే నాకు ఏ దోషమో నాలో కానరాదు అన్నాడు. ఆ మాట అన్నది యేసుక్రీస్తు వారు ఒకరు. ఆ తర్వాత ఆ మాట అనగలిగిన వ్యక్తి ఎవరంటే పౌలు గారు. కనుక ఏ మచ్చ లేనివాడు, ఏ డాగు లేనివాడు, ఏ కొరత లేనివాడు, గొప్పగా దేవుని చేతిలో వాడబడినవాడు. కాబట్టి దీన్ని బట్టి ఏమైనా పౌలులో అహంకారం వస్తాదేమో అని యేసు ప్రభు ఏం చేశాడంటే అతని శరీరంలో ఒక బలహీనతను ఉంచాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనము. నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము ఒక ముళ్ళు నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. ఎవరు ఉంచారు? సాతాను ఏమి ఉంచలేదు. ఆయన శరీరంలో ఒక ముళ్ళు ఉందట. ఆ ముళ్ళు బలహీనతట, శరీరంలో ఉన్నటువంటి బలహీనత. ఈ బలహీనత ఆయన ఏం చేస్తుందంటే నలగగొట్టుచున్నది. ఎంతలా నలగొట్టుచున్నదంటే ఆయన అధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము. ఎవరు ఆయన దేహంలో ఈ ముళ్ళు నుంచారు? ఎవరు పౌలు గారి దేహంలో ఈ బలహీనతను పెట్టారు అని అంటే అది స్వయంగా యేసుక్రీస్తు వారు. సాతానేమి కాదు, సాతానేమి కాదు, యేసు ప్రభువే ఉంచారు. ఎందుకు? యేసుక్రీస్తు వారే ఆయన శరీరంలో ఆ బలహీనతను ఎందుకు ఉంచారు? ఇక్కడ బలహీనత అంటే శరీర బలహీనత. ఈ శరీర బలహీనతని పౌలు గారి యొక్క శరీరంలో ఉంచడానికి యేసు ప్రభు ఎందుకు అనుమతించాడు? ఎందుకనంటే ఆయన నలగొట్టబడాలని.
ఎందుకు నలగగొట్టబడాలి? ఎందుకంటే పౌలు గారిలో గర్వం రాకూడదని. పౌలు గారిలో గర్వం ఎందుకు వస్తుంది? ఆయనకున్న ఆత్మీయ స్థితిని బట్టి, పరిచర్యను బట్టి, ఆయనకున్నటువంటి చేసినటువంటి అద్భుతాలను బట్టి, సూచక్రియలను బట్టి అతనిలో ఏమైనా గర్వం వచ్చే అవకాశం ఉంది కనుకే యేసు ప్రభు అది రాకముందే ఆయనలో ఆ బలహీనతని ఉంచాడు. కనుక కొన్ని సమయాల్లో దేవుడు మన దేహంలో కావాలని బలహీనతను ఉంచుతాడు. ఎందుకనంటే మనము అధికంగా హెచ్చిపోకుండా ఉండడానికి, మనలో ఆత్మీయమైన గర్వం, అహంకారం రాకుండా ఉండడానికి. అంటే దేవుడు బలహీనతను ఎందుకు ఉంచుతాడు అంటే మనల్ని దీనులుగా ఉంచడానికి, తగ్గించడానికి. ఎందుకంటే తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. అంటే మనల్ని హెచ్చించడానికి. ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. రైట్. ఎవరిది పరలోక రాజ్యము అని ఒక మాట అడగండి. దానికి బైబిల్ ఇస్తున్న జవాబు దీనులది. చెప్పండి, పరలోక రాజ్యము ఎవరిది? అసలు ఈ రోజు మనం పడే కష్టం అంతా కూడా, మనం పడుతున్న ఈ విశ్వాస జీవితం కూడా, ఈ భక్తి కూడా దేనికోసం? ఆ పరలోక రాజ్యం కోసమే కదా. అలాంటి ఆ పరలోక రాజ్యము మనకి ఎవరికి దక్కుతుంది అని అంటే బైబిల్ చెప్తుంది దీనులకి. మరి అలాంటి దీనులుగా మనల్ని ఉంచాలి అంటే కొన్ని సమయాల్లో దేవుడు బలహీనతల్ని అనుమతినిస్తాడు. మనల్ని దీనులుగా చేయడానికి, తగ్గించడానికి, అనగగొట్టడానికి, నలగగొట్టడానికి, ఆత్మీయంగా మనల్ని మరి సరిదిద్దడానికి దేవుడు కొన్ని సమయాల్లో బలహీనతని ఉంచుతాడు. నిజంగా అపోస్తలుడైన పౌలు తన శరీరంలో ఉన్నటువంటి ఆ బలహీనతను బట్టి, ఆ నలగగొట్టడాన్ని బట్టి కొన్ని సమయాల్లో తట్టుకోలేక ప్రార్థన చేసేవాడట. యేసుక్రీస్తు ప్రభువా, నేను ఈ ముళ్ళు వల్ల కలిగే బాధని నేను తట్టుకోలేకపోతున్నాను, దయచేసి ఈ ముళ్ళును నాలో నుంచి తీసివేయవా అని అడిగారట. అప్పుడు ప్రభువు నుండి జవాబు రాలేదట. మరి విన్నాడో లేదో అనుకుని మరొక సందర్భంలో మరలా ప్రార్థన చేశాడట. రెండోసారి ప్రార్థన చేశాడట. ప్రభువా, నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ బలహీనతను నేను భరించలేకపోతున్నాను, ఈ నొప్పును నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ ముళ్ళును నాలోంచి తీసేయవో ప్రభువా అని మరలా వేడుకున్నాడట. దానికి జవాబు లేదు. ఇక మూడోసారి మళ్ళీ ప్రార్థన చేసి అడిగాడట. లేదు ప్రభువా, ఇది నాలో నుంచి తీసివేయి, నేను తట్టుకోలేకపోతున్నాను అని అన్నాడట. ఇక ఈసారి ప్రభు కలగజేసుకుని మాట్లాడాడట. ఏమని మాట్లాడాడంటే, నా కృప నీకు పౌలు, నా కృప నీకు చాలు, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణం అగుచున్నది అని నాతో చెప్పాను. కనుక నువ్వు ఎప్పుడైతే బలహీనుడిగా ఉంటావో అప్పుడే నువ్వు నా శక్తి మీద ఆధారపడతావు. ఆ బలహీనత ఉండడం మంచిదే, అది అలా ఉండని. ఆ బలహీనత నీలో ఉంటే నా శక్తి నీలో పరిపూర్ణం అవుతుంది. నువ్వు బలంగా ఉంటే నీ బలం మీద ఆధారపడతావు. నువ్వు శక్తి కలిగి ఉంటే నీ శక్తి మీద నువ్వు ఆధారపడతావు. అదే నువ్వు బలహీనుడుగాను శక్తిహీనుడుగాను ఉంటే నా బలం మీద, నా శక్తి మీద నువ్వు ఆధారపడతావు. కాబట్టి అది ఉండని పౌలు, నా కృప నీకు చాలును అంటే చాలా మందికి అర్థమైందో లేదో. రైట్, అలా ఉండని అని అర్థం. నా కృప నీకు చాలును అంటే నీ కృప నాకు చాలును అని చాలా మంది మనం రాసుకుంటూ ఉంటాం. కానీ నిజానికి అక్కడ యేసు ప్రభు అన్న మాట అదనమాట. నా కృప నీకు చాలు అంటే అర్థం ఏంటో తెలుసా? అర్థం అంటే ఏంటో తెలుసా? నీకున్న బలహీనతను అలాగే ఉంచు, అలాగే ఉండని అని అర్థం. మరి ఎందుకు ప్రభువా మరి పౌలులో ఈ యొక్క బలహీనతను నువ్వు ఎందుకు అనుమతిస్తున్నావు, దాన్ని ఎందుకు తీయట్లేదు అని అంటే, మరి అక్కడ బైబిల్ చెప్తున్నటువంటి మాట, పౌలు గారిని దీనుడిగా చేయడానికి, హెచ్చిపోకుండా, గర్వించకుండా, అహంకారం అనేది అతనిలోకి రాకుండా తగ్గించడానికి, దీనుడిగా చేయడానికే, నలగొట్టడానికే, ఆయనలో తన శక్తిని పరిపూర్ణం చేయడానికే ప్రభు బలహీనతని అనుమతించాడు. ఇలా కొన్ని సందర్భాల్లో మనం ఆయన మీద ఆధారపడడానికి, అలాగే కొన్ని సందర్భాల్లో మనం హెచ్చిపోకుండా దీనులుగా చేయడానికి
ప్రభు బలహీనతలకు అప్పగిస్తూ ఉంటాడు. కొన్ని సమయాల్లో, కొన్ని పరిస్థితుల్లో మనం చేసిన పాపాలను బట్టి దేవుడు శిక్షగా ఇస్తాడు. మనల్ని గద్దించడానికి, మనల్ని బుద్ధి చెప్పడానికి, నువ్వు చేసేది తప్పు అని, మనం చేస్తున్న తప్పుని మనం తప్పని తెలుసుకోవడానికి దేవుడు కొన్ని బలహీనతలను ఇస్తాడు. ఎందుకంటే మనం ఆ బలహీనతలు రాకపోతే మనం చేస్తున్న తప్పేంటో మనకు తెలియదు. కొన్ని సందర్భాల్లో మనకి దేవుడు బుద్ధి చెప్తేనే కానీ, అది వ్యాధి ద్వారానో, కష్టాల ద్వారానో, ఇబ్బందుల ద్వారానో చెప్తేనే కానీ ఒక్కొక్కసారి మనం ఆలోచించమండి. ఎందుకంటే మనం మూర్ఖులమైపోతాం. కొన్ని సమయాల్లో ఆత్మీయులు కూడా కఠినులైపోతారు. కఠినులైపోయి వాళ్ళు పాపంలో కొనసాగుతూ ఉన్న దాని గురించి వాళ్ళు ఆలోచించరు, పశ్చాత్తాపడరు, పర్వాలేదులే, ఏమవుద్దులే అనుకుంటూ ఉంటారు. ఇది జీవితం సాఫీగా ఉన్నంత వరకు ఏ విశ్వాసి కూడా తన యొక్క లోపాల గురించి ఏమాత్రం ఆలోచించడు. ఎందుకంటే అంతా సేఫీగా ఉంది కదా, అంతా కూడా సాఫీగా జరుగుతుంది కదా, కుటుంబంలో ఏ లోటు లేదు, శరీరంలో ఏ అనారోగ్యం లేదు, కాబట్టి అంతా బాగుంది. కాబట్టి ఏ విశ్వాసి కూడా తన లోపాల గురించి ఏమాత్రం ఆలోచించడు. కానీ ఎప్పుడైతే దేవుడు శిక్షగా రోగాన్ని కానీ, అనారోగ్యాన్ని కానీ, బలహీనతను కానీ, సమస్యను కానీ పంపించినప్పుడు అప్పుడు విశ్వాసి మేల్కొంటాడు. ఎవరో ఒక దైవజనుడు చెప్పాడు, మనిషి ఆరోగ్యంగా ఉన్నంత వరకు నిలబడే ఉంటాడు కదా, రైట్, ఈ లోకాన్ని చూస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే బలహీనతను పెట్టి మంచం మీద పడుకోబెడతాడో అప్పుడు పైకి చూస్తాడు అని. కాబట్టి మంచం మీద పడుకోబెట్టి బలహీనతలో ఉన్నప్పుడే అప్పుడు పైకి చూస్తాడు, పైన ఉన్న దేవుని గురించి, తనలో ఉన్న అంతర్గతమైన జీవితాన్ని గురించి, లోపాల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నిజంగా దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు అంటే, దేవుడు ఇలా శిక్షించడం వెనకాల కూడా చాలా మంచి ఉద్దేశం ఉంటుందండి. ఆఫ్ కోర్స్ అయితే ఏంటి, ఆయన మనం శిక్షిస్తే ఏంటి, రోగం ఇస్తే ఏంటి, బలహీనతని ఇస్తే ఏంటి, కొంతకాలం మనం హాస్పిటల్కి వెళ్ళి ఇబ్బంది పడితే పడ్డాం, కానీ ఆయన ఇచ్చిన ప్రేమపూర్వకమైన శిక్ష వల్లే మనం చాలా బాగుపడతాం. చేసేది తప్పు అన్న విషయం అప్పుడు అర్థం చేసుకుంటాం, బుద్ధి తెచ్చుకుంటాం, సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తాం. ఒకవేళ దేవుడు అలా ప్రేమపూర్వకంగా మనల్ని శిక్షించకపోతే నిజంగా ఏ విశ్వాసి కూడా అంతం వరకు నిలబడలేడండి. నిజంగా చెప్తున్నాడు, ఏ విశ్వాసి కూడా అంతం వరకు నిలబడలేడు. నిజంగా దేవుడు ప్రేమ కలిగిన వాడు. ఒక తండ్రి దారి తప్పుతున్న తన బిడ్డని శిక్షించి సరైన దారిలోకి తీసుకొస్తున్నట్టుగా కొన్ని సమయాల్లో దేవుడు మన విషయంలో కలగజేసుకుంటాడు, మన దారి తప్పుతున్నాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము. అనేక విషయములలో మనమందరము తప్పిపోవుచున్నాము. రైట్. ఒక విశ్వాసిగా అనేక విషయాల్లో తప్పిపోతాం. మరి అనేక విషయాల్లో తప్పిపోతున్నాం మనం. మరి తప్పిపోతూ ఉంటే, దారి తప్పితే మరి నరకానికే కదా మనం వెళ్ళేది. ఈ విశ్వాస సంబంధమైన దారిలో నుండి దారి తప్పిపోతే, దేవునికి దూరం అయిపోతే, ఇక అతడు దేవుని దగ్గరికి ఎలా చేరగలుగుతాడు? కాబట్టి తప్పిపోయిన విశ్వాసిని మరలా దారిలో పెట్టడానికి దేవుడు చేసే ప్రయత్నమే శిక్షాదండన. ఈ శిక్షాదండన ఇదేమి శిక్ష కాదు, ఇది ప్రేమపూర్వకమైనటువంటి ఒక శిక్షణ. చూడండి, మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించుకుము. మన పరలోకపు తండ్రి ఒక వ్యక్తిని శిక్షిస్తున్నాడు అంటే ఆ వ్యక్తిని ప్రభు ప్రేమిస్తున్నాడని అర్థం. దండిస్తున్నాడంటే, శిక్షిస్తున్నాడంటే, బలహీనతలకు అప్పగిస్తున్నాడంటే ద్వేషించాడని, కోపం వచ్చిందని, అసహించుకుంటున్నాడని కాదు, ప్రేమిస్తున్నాడని అర్థం. తాను ప్రేమించిన కుమారుడిని దేవుడు శిక్షిస్తాడు. అతని పట్ల ప్రేమ ఉందని,
అందుకే అతన్ని శిక్షిస్తున్నాడు అని చెప్తున్నాడు. ఎందుకు ఈ శిక్ష? ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించి, మరలా స్వీకరించాలని దారి తప్పిన నిన్ను, మార్గం తప్పి తిరుగుతున్న నిన్ను, అనేక లోపాల చేత, బలహీనల చేత, పాపముల చేత ఆవరించబడినటువంటి నిన్ను పరిశుద్ధపరచాలని, ప్రక్షాళన చేయాలని, సరిదిద్దాలని, సరైన మార్గంలోకి తీసుకురావాలని దేవుడు చేస్తున్న విశ్వ ప్రయత్నాలు ఒక ప్రయత్నం ఇదే. అది అనారోగ్యం కావచ్చు, బలహీనతను కావచ్చు, మరి యాక్సిడెంట్ కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. ఏ రూపంలో దేవుడు నీకు శిక్షను అనుమతిస్తాడో నాకు తెలియదు, కానీ ఆ శిక్షకు కారణం ఏంటంటే నిన్ను స్వీకరించాలని, దారి తప్పును నిన్ను మరలా సరైన దారిలోకి తీసుకురావాలి. 10వ అధ్యాయం 10వ వచనం అండి, 12వ అధ్యాయము 10వ వచనం. మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. ఆయన శిక్ష మనకి కీడు కోసం అయితే కానే కాదు. అఫ్ కోర్స్ మన శరీరానికి కీడై ఉండొచ్చు, మన డబ్బులకు కీడు కావచ్చు. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్తే చాలా డబ్బులు అయిపోతాయి. హాస్పిటల్కి వెళ్ళామంటే చాలు భయం వేసేస్తుంది. ఒకప్పుడు ఏదో ఒక 100 రూపాయల చీటీ, ఒక 100 రూపాయల టాబ్లెట్, అంతే అయిపోయేది. ఈ రోజుల్లో అలా కాదు. జలుబు తీసుకుని జలుబు గురించి వెళ్ళినా సరే మరి 200, 500 చీటీ, స్కానింగ్ అంటారు, మళ్ళీ టాబ్లెట్సే ఖరీదుగా ఉంటున్నాయి ఈ రోజుల్లో. చాలా వందల రూపాయలు, వేల రూపాయలు ఖర్చు అయిపోతున్నాయి ఈ చిన్నపాటి విషయాల్లో. అదే కాస్త కొంచెం కొద్దిగా సివియర్ విషయాలు అయితే కొన్ని వేల రూపాయలు ఖర్చు అయిపోతాయి. హాస్పిటల్కి వెళితే కొన్ని వేల రూపాయలు ఖర్చు అయిపోతున్నాయి అనమాట. కాబట్టి డబ్బులు వృధా ఉండొచ్చు, మన శరీరం నలిగిపోవచ్చు, కానీ ఇందులో మేలే ఉంది. మన డబ్బులు ఖర్చు అయిపోవడం మేలా? మన హాస్పిటల్కి అటు ఇటు తిరగడం మేలా? మరి జాబ్కి మనం లీవ్ పెట్టుకోవాలి, పనికి వెళ్ళడం మానేస్తాం, దానివల్ల ఎన్ని రూపాయలు నష్టపోతాం. ఆరోగ్యాన్ని కోల్పోవడం వలన దాని యొక్క ప్రభావం జీవితకాలం అంతా ఉంటుంది కదా. ఇందులో మేలే ఉంది? మేలు ఎవరికంటే ఆత్మకు, మీలో ఉన్న ఆత్మకు. దేవుడు ఆత్మకు మేలు చేస్తున్నాడు. మనం దేహాన్ని గురించి ఆలోచిస్తాం, దేవుడేమో ఆత్మ గురించి ఆలోచిస్తాడు. మనం దేహానికి మేలు జరగాలని ఆలోచిస్తాం, దేవుడేమో లోపల ఉన్న ఆత్మకు మేలు జరగాలని ఆలోచిస్తాం. మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. ఏంటా మేలు? మనల్ని శిక్షించడం వెనకాల మేలుందట. ఏంటా మేలు అంటే తన పరిశుద్ధతలో పాలివారాలి అని. అంటే దేవుడు ఎలా, నేను పరిశుద్ధుడై ఉన్నాను అంటాడు కదా దేవుడు ఎప్పుడు కూడా. ఏమని అంటారు ఆయన? నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. మరి ఉంటామన్నా? దేవుడేమో పరిశుద్ధుడిగా ఉన్నాడు, మనల్ని కూడా పరిశుద్ధతులుగా ఉండమని చెప్పాడు. కానీ అది మన జీవితంలో అమలు అవటం లేదే. అందుకే దేవుడు యాక్షన్లోకి దిగాడు. దేవుడే ప్రయత్నించడం మొదలు పెట్టాడు. మనలో ఈ శిక్షలు లాంటివి పంపించి తన పరిశుద్ధతలో పాలు వారగట్టినట్లుగా చేశాడు. ఒకవేళ ఈ శిక్షలు లేకపోతే ఆయన పరిశుద్ధతలో మనం ప్రవేశించలేం. భయం ఎక్కడ ఉంటుంది? భయం ఎక్కడ ఉంటుంది? హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ తీయించమని చెప్తేనే అప్పుడు మనకు భయం వస్తుంది. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళండి, ఏమన్నా చూడండి, బ్లడ్ టెస్ట్ ఒకటి చేయించండి. ఆ బ్లడ్ టెస్ట్ ఇచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ రాకముందు మనకు ఒక టెన్షన్. ప్రభు స్తోత్రం, అయినా నార్మల్గా రావాలి ప్రభు. మనం కూడా పాస్టర్ గారికి ఫోన్ చేసి, ఏమండి మేము ఇలా స్కానింగ్ ఇచ్చామండి, లేదంటే బ్లడ్ టెస్ట్ ఇచ్చామండి, నార్మల్ రిపోర్ట్ రావాలని ప్రార్థన చేయండి. అబ్బాబా, ఆ టైంలో నిజంగా మన మనసల్లా, మన హృదయం వల్ల, మన తలంపల్లా ఎవరి మీద ఉంటుంది? దేవుని మీద. ఇందులో నేనేమి మిమ్మల్ని ఏం కాదండి, నేను కూడా అంతేనండి. నా భార్య విషయంలో స్కానింగ్కి లోపల వెళ్తే నేను బయటకు వచ్చి ఇదే ప్రార్థన, ప్రభా నా భార్య లోపలికి వెళ్ళింది, స్కానింగ్ జరుగుతుంది, రిపోర్ట్స్ నార్మల్గా రావాలి ప్రభా అని నేను ప్రార్థించుకున్నాను. మంచిదే. అంటే నేను అనేది ఏంటంటే ఆ సమయంలో అప్పుడే కదా మనం హృదయపూర్వకంగా ఎక్కడ పెట్టాం? దేవుడి దగ్గర పెట్టాం మనసుని. ఇంకెప్పుడైనా అదే బస్సులో మనం వెళ్తున్నప్పుడు అనుకోండి, ఏమంటే బాగున్నారండి, ఇప్పుడు వీళ్ళకి ఎవరో వాళ్ళేదో ఊరు వెళ్తున్నారు, మనకి ఏంటో మరి పాలిపోక ఎవరితో మాట్లాడుతుంటాం? పక్కన వాళ్ళతో మాట్లాడుతాం. ఏ ఊరు వెళ్తున్నారు ఏంటండి అంటారు. తీరిగ్గా ఉన్నాం కదండి, మనకి ఏ బాధ లేదు కాబట్టి తీరిగ్గా ఉన్నాం కాబట్టి వాళ్ళని కదుపుతాం, వీళ్ళని కదుపుతాం.
లేకపోతే వాళ్ళింటికి వెళ్ళి ఏదో కబుర్లు చెప్తాం, లేదనుకుంటే మనకి టీవీ పెట్టుకుని ఏదో చూస్తూ ఉంటాం, లేదంటే అరచేతిలో ఫోన్ ఉంది కదా, ఈ ఫోన్ పెట్టుకుని ఏదో చూస్తూ ఉంటాం. అదే బాధలు, అదే స్కానింగ్ సెంటర్లో మనం కూర్చుంటే, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత బ్లడ్ టెస్ట్ పంపించి వెయిటింగ్ రూమ్లో మనం ఉంటే, అప్పుడు మాత్రం మనం దేవుని వైపుకు చూస్తాం. మనం చూడాలి. కనుక మనం టీవీ దగ్గర కూర్చున్నంత సేపు దేవుని వైపు చూడలేం, మనం బంధువుల దగ్గర కూర్చున్నంత సేపు దేవుని వైపు చూడలేం. ఈ లోకంలో ఉన్నంత వరకు మనం దేవుని వైపు చూడట్లేదని, తన వైపుకు చూడాలని, తన గురించి ఆలోచించాలని, తన పరిస్థితి ఎలా ఉందో అని తెలుసుకోవాలని కొన్ని సమయాల్లో దేవుడు అలాంటి క్లిష్ట పరిస్థితుల్లోకి తీసుకొస్తాడు. అప్పుల్లో, ఇరుకుల్లో, ఇబ్బందికరమైన పరిస్థితులు ఒకవేళ మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి అంటే ఒకసారి ఆలోచించుకోవాలి, మీకు ఆ స్థితి ఎందుకు వచ్చింది. అలానే మిమ్మల్ని నేను తక్కువ చేయట్లేదండి. అంటే దేవుడు ప్రేమిస్తున్నాడు. మిమ్మల్ని అలా ఉక్కిరి బిక్కిరి అయిపోయే స్థితిలోకి దేవుడు ఎందుకు తీసుకొచ్చాడు అంటే, మిమ్మల్ని ఇరుక్కుపోయే స్థితిలోకి దేవుడు ఎందుకు తీసుకొచ్చాడంటే, అక్కడి నుంచి మీరు పైకి చూడాలనేది దేవుని ఉద్దేశం. అంతే. అది నన్నైనా మీరైనా సరే. నేను ఎంత బలహీనయ్యానో మీ అందరికీ తెలుసు. అసలు నిలబడి ఒక 5 నిమిషాలు కూడా వాక్యం చెప్పలేని పరిస్థితి అండి. గజ 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 వణికిపోయేవాడిని 5 నిమిషాలు వాక్యం చెప్పడానికి. నన్ను ఎందుకు అక్కడ నిలబెట్టాడు? ఒక్కసారి నన్ను నేను చూసుకోవడానికి, దేవుని వైపు చూడడానికి. అలా చూసుకొని నన్ను నేను పరీక్షించుకుని సరిదిద్దుకుని ఆత్మీయంగా అభివృద్ధి పొందాలనేది దేవుని ఉద్దేశం. అలా ఎవరినైనా సరే దేవుడు ఇబ్బందుల కొలుములో పెడతాడు. ఇబ్బందుల కొలుములో పెడతాడు. కొలిమి అంటే ఏంటో తెలుసా? అది కంసాలలో ఉపయోగించేటువంటి ఒక వస్తువు. అది ఆ పరిస్థితి, కంసాల దగ్గర ఉండే పరిస్థితి. ఆ కొలుమిలో అగ్ని మండుతూ ఉంటుంది. ఎందుకది అనంటే, ఇదిగో ఈ పాత పడిపోయినటువంటి బంగారాన్ని అందులో వేస్తా, ఆ మంటకి ఆ బంగారం కరిగిపోతుంది. కరిగిపోయినప్పుడు దాని మణిలాలన్నీ కూడా కరిగి జారిపోతాయి. స్వచ్ఛమైనటువంటి బంగారం నిలబడుతుంది. ఎందుకు ఈ కంసాల వాడి యొక్క కొలిమి, ఎందుకు ఆ బగబగా మండే ఆ మంటలు ఎందుకు అనంటే, పాడైపోయిన పాతదైనటువంటి ఆ బంగారాన్ని స్వచ్ఛంగా మార్చడానికి. అలాగే నన్ను ఎందుకు ఇబ్బందుల కొలిమిలో నన్ను ఎందుకు పెట్టాడు? నేను సువర్ణంగా మారాలని. భక్తుడైనటువంటి యోబు అంటాడు, నేను కొలిమిలోనికి వెళ్తున్నాను, స్వచ్ఛమైన సువర్ణంలా బయటికి వస్తాను అంటున్నాడు. అబ్బా, ఎంత విశ్వాసం అండి యోబు గారికి. ఆయనకి అర్థమైపోయింది, నన్ను స్వచ్ఛమైన సువర్ణంలా మార్చడానికే దేవుడు ఇబ్బందులు కలిగిన కొలిములోడికి నన్ను పంపించాడు అన్న విషయానికి అర్థమయ్యి అది రాశాడంట. నిజం, దాన్ని దైవజనుడు ఏసన్న గారు అనుకుంటా, దాన్ని ఆ పాటలో దాన్ని జోడించాడు ఆయన. చాలా నిజంగా ఆ పదం ఏ పాటలో ఉంటుందండి, అక్కడే ఉంటుంది ఆ పదం. నేను వెళ్ళే మార్గం అనే దానిలో ఆ వచ్చిన అక్కడ ఆయన వాడాడు. పల్లె వాడాడే అనుకుంటాను నేను అప్పుడప్పుడు. సో ఈ ఇబ్బందుల కొలుములోనికి నేను ఎందుకు వెళ్ళానంటే, స్వచ్ఛమైన సువర్ణంలో బయటికి రావాలనేది ఆయన ఉద్దేశం, నా తండ్రి ఉద్దేశం అని. యోబు గారిని దేవుడి శ్రమలకు ఎందుకు అప్పగించాడు? దేవుడు ఎందుకు ఇబ్బందుల కొలుములోనికి యోబుని ఎందుకు అప్పగించాడు అని అంటే, ఆ ఇబ్బందుల కొలుములోకి వెళ్ళి యోబు బయటకు వచ్చినప్పుడు స్వచ్ఛమైన సువర్ణముగా మారాలని. అంటే పట్టిన మలినాలన్నీ దులిపేయాలని. మనకు పట్టిన, మన తలంపులకు పట్టిన, మన చూపుల్లో పట్టిన, మన బ్రతుకుల్లో పట్టిన కొన్ని తుప్పు, దుమ్ము, మట్టి, మురుకు వదిలించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని యొక్క ఉద్దేశం అన్నమాట. ఇలా దేవుడు మన యొక్క బలహీనమైనటువంటి పరిస్థితుల్లో, దేవుడు మనల్ని బలహీనమైనటువంటి పరిస్థితులకి అప్పగించడం వెనకాల ఆయన ప్రేమ ఉంది. ఒకటి, దేవునిపై ఆధారపడాలని, విశ్వాసం అంటే ఏంటో తెలుసుకోవాలని. నిజంగా అండి, మన కాళ్ళ మీద మనం నిలబడినప్పుడు విశ్వాసం అంటే ఏంటో మనకు తెలియదండి. నిజంగా నా వరకు నేను ఎదిగి పెద్దవాడినై ఇబ్బందులు అనేది నాకు ఎదురయ్యేదాకా విశ్వాసం అంటే ఏంటనేది ప్రత్యక్షంగా అనుభవించింది ఏమీ లేదు. దేవుని మీద అబ్రహం గారు ఆధారపడ్డారు, దేవుని మీద యాకోబు గారు ఆధారపడ్డారు. ఇదిగో మరి దావీదు గారు ఇబ్బందుల్లో దేవునిపై ఆధారపడ్డాడు అనేది మనం వింటున్నాం, పాడుకుంటున్నాం, చూస్తున్నాం, వాక్యం కూడా ప్రకటిస్తూ ఉన్నాం. కానీ నా జీవితంలో నేను స్వయంగా ఎప్పుడు అనుభవిస్తాను? నాకు అలాంటి పరిస్థితి రావాలి. నేను ఆ పరిస్థితులు వచ్చినప్పుడు నేను ఆయనపై ఆధారపడితే, ఓహో విశ్వాసం అంటే ఇదా అనేది నాకు అర్థం అవుతుంది అనమాట. కాబట్టి ప్రాక్టికల్గా నాకు అర్థం అవ్వాలంటే నాకు కూడా అలాంటి పరిస్థితి రావాలి. అంటే నాకు తగ్గట్టుగా రావాలి. మరి వాళ్ళంతటిగా వస్తే నేను తట్టుకోలేను కదా. కనుక నాకు తగ్గట్టుగా నాకు రావాలన్నమాట. అంటే మీకు తగ్గట్టుగా మీకు వస్తుంది అనమాట.
దేవుడు ఎంత కృప కలిగిన వాడంటే అబ్రహాం గారికి వచ్చే అంత సమస్య ఆ విశ్వాసానికి స్థాయిలో, క్షమించండి, అబ్రహాము గారి స్థాయిలో ఆయన శ్రమ, మీ స్థాయిలో మీకు శ్రమ. నిజంగా అందరికీ ఒకే స్థాయిలో, లేదంటే అందరికీ ఒకే విధమైన శ్రమలను అనుమతిస్తే మరి ఎవరూ నిలబడలేరు, తట్టుకోలేం. అందుకనే ప్రభు ఎంత ప్రేమ కలిగిన వాడంటే ఎవరికి స్థాయికి తగ్గట్టుగా వాళ్ళకి ఆయన శ్రమల్ని అనుమతిస్తాడు. అది మనం వాక్యంలో చూస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనము. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. ప్రభు ఎంత కృప కలిగిన వాడు అంటే మనం సహించలేనంత శోధనలోనికి, శ్రమల్లోనికి నడిపించడట. మనం సహించగలిగినంత శ్రమను మాత్రమే అనుభవిస్తాడు. అంతేగాని యేసుక్రీస్తు వారు అనుభవించినంత శ్రమల్లోనికి, అపోస్తులు అనుభవించినంత శ్రమల్లోనికి ఒకవేళ మనల్ని అనుమతిస్తే మనం ఏమైపోతాం మనకు తెలియదు. అందుకే ఆయనకు తెలిసే మనం సహించగలిగినంత శ్రమల్లోనికే, ఇబ్బందుల్లోనికి దేవుడు అనుమతిస్తాడు. ఇది ఎలా చెప్పాలి అంటే ఒక ఆయన అలా చెప్పాడు అనమాట. 10th క్లాసులో చదివే విద్యార్థికి మరి ఏ ప్రశ్నాపత్రం ఇస్తారు? 6వ తరగతి చదివే వ్యక్తికి ఏ ప్రశ్నాపత్రం ఇస్తారు? 6వ తరగతి చదివే వ్యక్తికి 10వ తరగతి ప్రశ్నాపత్రం ఇస్తారా అమ్మా? అని తెలుగులో చెప్తే అర్థం అవ్వలేదేమో, ఇంగ్లీష్లో చెప్తాను. 6th క్లాస్ చదివే వ్యక్తికి 10th క్లాస్ క్వశ్చన్ పేపర్ ఇస్తే రాయగలడా? రాయలేడు. కనుక 6th క్లాస్ చదివే స్టూడెంట్కి 6th క్లాస్ లెవెల్లోనే క్వశ్చన్ పేపర్ ఇవ్వాలి. మరి 10th క్లాస్ చదివేటువంటి విద్యార్థికి ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్ ఇస్తే అతను రాయగలడా? అఫ్ కోర్స్ అది ఫిజిక్సే కావచ్చు, లేదంటే మ్యాథ్సే కావచ్చు. కానీ సబ్జెక్ట్ అదేనా? ఆ స్థాయి వేరు కదా. ఇంటర్మీడియట్ లెవెల్ అంటే ఆ స్థాయి వేరు, మరి ఆ ఫార్ములాలు వేరు, ఆ యొక్క డిఫికల్టీ వేరు అనమాట. మరి ఆ స్థాయిలో ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్ని 10th క్లాస్లో ఉన్న వ్యక్తికి ఇస్తే అతను ఎలా సాధించగలడు? అది అతని వల్ల అవ్వదు కదా. కాబట్టి ఉత్తమమైనటువంటి ఉపాధ్యాయుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడు? తన విద్యార్థికి స్థాయికి తగ్గట్టుగా క్వశ్చన్ పేపర్ని సిద్ధపరుస్తాడు. ఇదిగో మా సండే స్కూల్లో కూడా చిన్న సమస్య వచ్చింది. ఇక్కడ క్వశ్చన్ పేపర్ తయారు చేస్తున్నారు, యవనస్తులైన వాళ్ళందరూ కూడా సాధించేస్తున్నారు, కానీ పిల్లలేమో దాన్ని సాధించలేకపోతున్నారు. అది వాళ్ళకి కఠినమైపోతుంది. యవనస్తులకేమో అది సులువుగా ఉంటుంది, కానీ అదే క్వశ్చన్ పేపరు చిన్నపిల్లలకి ఎలా ఉంటుంది? కష్టంగా ఉంటుంది. కాబట్టి ఆ సమస్య అక్కడ ఎదురైంది. ఇప్పుడు ఏం చేయాలైతే, యవనస్తులకేమో ఒక క్వశ్చన్ పేపరు, అలాగే చిన్నపిల్లలకి మరొక క్వశ్చన్ పేపర్ సిద్ధపరచాలని మేము నిర్ణయించుకున్నాం. కాబట్టి ఉత్తమమైనటువంటి ఉపాధ్యాయుడు గమనిస్తాడు, తన పిల్లల స్థాయిని బట్టి క్వశ్చన్ పేపర్ని సిద్ధపరుస్తాడు. అంతేగాని వాళ్ళ స్థాయికి మించిన క్వశ్చన్ పేపర్ని ఇచ్చి రాయండ్రా అని అంటే అలా ఎక్కడ రాస్తారు? తెల్ల మొహం వేస్తారు. అందువల్ల మరి దేవుడు ఎంతో ఉత్తమమైన వాడు కనుక, మన పరిస్థితిని ఎరిగినవాడు కనుక మనము సహించగలిగినటువంటి శోధనని దేవుడు అనుమతినిస్తాడు. మనం సహించలేనటువంటి శోధనని దేవుడు అనుమతించడు. కాబట్టి మనం ఎవరూ కూడా కంగారు పడాల్సిన అవసరం లేదనమాట. ఇక్కడ ఈ మాటను బట్టి మనం కంగారు పడాల్సిన విషయం ఏంటంటే, కంగారు పడకుండా ఉండాల్సిన విషయం ఏంటంటే, మనకి శోధనలు వస్తాయి, ఇది మటుకు కన్ఫర్మ్. అంతే కదండి. దీన్ని బట్టి ఒకటి మటుకి ఒకటి మనకు ఖాయం అవుతుంది. అదేంటంటే, విశ్వాసిగా ఉన్న అతని జీవితంలోనికి శ్రమలు వస్తాయి. ఎవరు అనుమతిస్తారు? దేవుడే అనుమతిస్తాడు. రైట్. అయితే విచిత్రం ఏంటంటే, దేవుడు అనుమతి ఇచ్చిన ఆ శ్రమల యొక్క స్థాయి ఎలా ఉంటుంది? మనము సహించగలిగిన స్థాయిలోనే ఉంటాయి తప్ప మనం సహించలేనంత స్థాయిలోనూ ఆ శ్రమలు అనేవి ఉండవు. కాబట్టి ఈ విషయంలో మనం కొంచెం మనశ్శాంతిగా, సమాధానంగా, ధైర్యంగా ఉండొచ్చు. సో మన ధైర్యం ఏంటంటే, నా దేవుడు నాకు శ్రమల్లోకి అనుమతిస్తాడు, కానీ నాకు మించిన శ్రమలను దేవుడు అనుమతించాడు, నేను సహించగలిగిన శ్రమల్ని దేవుడు నాకు అనుమతినిస్తాడు అన్నదే మన ధైర్యం అనమాట. అదే మన ధైర్యం. మరి మనల్ని మనం పరీక్షించుకోవడం చాలా అవసరం. పరిశుద్ధత. దేవుడు మనల్ని శిక్షించేది
దేవుడు మనల్ని శ్రమల్లోనికి పంపించేది మనం ఆయన పరిశుద్ధతలో పాలువారం కావాలని. పరిశుద్ధత పరిశుద్ధత అంటే ఎక్కడో పాపం జరుగుతుందనా? అంటే విశ్వాస జీవితంలో కూడా లోటులు ఉన్నాయి, అపరాధాలు ఉన్నాయి, పాపాలు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి. అవి సరిచేయబడాలి. ముఖ్యంగా విశ్వాస జీవితంలో ఉన్న లోట్లేంటి, అపరాధాలేంటి, ఏ విషయాన్ని బట్టి ఒక విశ్వాసి తన పరిశుద్ధతను సంపూర్తి చేసుకోలేకపోతున్నాడు? ఇక్కడ కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో ఒక మాట మనం చదువుకుని ముందుకు వెళ్దాం. 7వ అధ్యాయము మొదటి వచనం. 7వ అధ్యాయము మొదటి వచనం. అమ్మా కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందుము. కనుక మన విశ్వాసికి ఇక్కడ మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, ఈ వాక్యాన్ని బట్టి విశ్వాసి తనకున్న పరిశుద్ధతను ఏం చేసుకోవాలి? సంపూర్తి చేసుకోవాలి. అంటే ఒక విశ్వాసికి సంపూర్ణత, పరిశుద్ధత అనేది ఎలా సంపూర్తి అవుతుంది అనమాట అంటే, మొదట ఒక 10% ఉంటుంది, తర్వాత 25%, 30%, 40%, 50%, 60%, 70%, 80%, 90%, 100% ఇలాగ సంపూర్తి అవుతా ఉంటుంది అనమాట. మరి ఒక విశ్వాసి యొక్క పరిశుద్ధత ఇలా అభివృద్ధి చెందాలి అంటే అతని శరీరంలోను ఆత్మలో ఉన్నటువంటి అపవిత్రతలు ఏమవ్వాలి? అక్కడే కింద అంటున్నాడు కదా, శరీరమునకును ఆత్మకు కలిగిన సమస్త కల్మషముల నుండి మనలను పవిత్రులుగా చేసుకుందుము. అంటే పరిశుద్ధత అనేది సంపూర్తి కావాలంటే, దేవునిలాగా మనం పరిశుద్ధులం కావాలి అంటే మన శరీరానికి మన ఆత్మకు పట్టిన కొన్ని దుమ్ములు ఉన్నాయి, కొన్ని ధూళులు ఉన్నాయి, కొన్ని మలినాలు ఉన్నాయి. అవి కడగబడాలి. అది మనం యాకోబు రాసిన పత్రికలో మనం అనేక విషయాలలో తప్పిపోతున్నాము అన్నారు కదా. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. మనమందరము తప్పిపోవచ్చున్నాము. కనుక అనేకమైన తప్పిదాలు మనలో ఉన్నాయి, లోటున్నాయి, లోపాలు ఉన్నాయి, కొన్ని పాపాలు ఉన్నాయి, కొన్ని రహస్యమైనటువంటి చెడ్డ పనులు మనలో ఉన్నాయి. రైట్. అందులో ఏంటి, ఒక విశ్వాసికి ఉన్నటువంటి దుమ్ము ధూళి ఏంటి అనేది కొన్ని విషయాలు చెప్పి మనం ముందుకు వెళ్దాం. రైట్. విశ్వాసికి ఉన్నటువంటి ముఖ్యమైన దుమ్ము ధూళి ఏంటంటే నోటి మాటలు. కంటిన్యూషన్ చదవండి. ఎవడైనాను అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందించుకొనగలవాడగును. రైట్. ఎవడైనాను మాట యందు తప్పని ఎడల అంటే ఎక్కడ తప్పుతున్నాడని? మాట యందు తప్పుతున్నాడు. కనుక విశ్వాసులు అనేక విషయాల్లో తప్పిపోతున్నారు. ఓకే, ముఖ్యంగా ఏ విషయంలో తప్పిపోతున్నాడు అంటే మాట విషయంలో. మాటే కదా అని మనం అనుకుంటాం, కానీ మాటే మంటలాగా మారి మనల్ని దహిస్తుంది. మాట అనేది విషంతో కూడింది, మాట అనేది మలినాన్ని కలిగజేస్తుంది. అదే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. 6వ వచనంలో నాలుక అగ్నియే, అదిగోండి, పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయుచున్నది. మన శరీరం అంతా మురికైపోతుంది. మనకు అర్థం అవ్వాలంటే మన శరీరం అంతా మురికి అవుతుంది. దేన్ని బట్టి మురికి అవుతుంది? ఆ మురికి ఎక్కడి నుంచి వస్తుందట? నాలుక. అంటే మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. మన శరీరం అంతా మురికి అవుతుంది. ఓకే, మురికైపోతుంది, శరీరం అంతా మురికైపోతుంది. ఉదాహరణకు కొంతమంది కిల్లీలు నవ్వుతూ ఉంటారు, బాగా రెడ్గా కిల్లీలు నవ్వుతూ ఉంటారు. వాళ్ళు నవ్వులుతూ వారు బాగా నవ్వులుతున్నప్పుడు వారి నోటి నుంచి ఆ రెడ్ కలర్ అంతా కారుతూ ఉంటుంది. అది కారి ఎక్కడ పడుతూ ఉంటుంది? బట్టల మీద, వాటి మీద పడుతూ ఉంటుంది. అంటే ఆ మురికంతా కూడా, ఆ రంగు అంతా కూడా ఎక్కడి నుంచి వస్తుంది? నోట్లోంచే వస్తుంది. కనుక నోట్లోంచి వచ్చి ఆ మురికంతా కూడా మనిషిని మురుకు చేస్తుంది. అలాగే దీన్ని నేను అర్థం చేసుకోవడానికి ఉదాహరణగా చెప్పాను అనమాట.
ఇక్కడ విషయం ఏంటంటే శరీరం అంతటిని కూడా మలినం చేస్తున్నది ఏంటంటే విశ్వాసి నోట నుండి వచ్చు మాటలు. కనుక విశ్వాసులమే, నిజమే దేవుని పిల్లలమే. దీంతో మనం పాడుతున్నాం, ప్రార్థిస్తున్నాం, దేవుని స్తుతిస్తున్నాం. దీని ద్వారానే మనం ప్రభువుని ఒప్పుకున్నాం. దీని ద్వారానే మనం మరి అందరికి వందనాలు చెప్తున్నాం. కానీ దురదృష్టకరం ఏంటంటే ఇంకా మన మాటల్లో లోపాలు ఉన్నాయి. ఆ లోపాలను బట్టే మన శరీరం అంతా మలినమైపోతుంది, మురికైపోతుంది. మాటలను బట్టి విశ్వాసి మురికైపోతున్నాడు అంట. ఏంటా మాటలు? అవి కొండుపు మాటలు, సనుగుడు మాటలు, మరి అబద్ధపు మాటలు, ఆవేశంతో కూడిన మాటలు, కోపోద్రేకాలతో కూడిన మాటలు, కుట్రతో కూడినటువంటి మాటలు, మరి ఇతరుల గురించి చెడుగా చెప్పేటువంటి మాటలు. ఇలాంటి మాటల వల్ల ఒక విశ్వాసి మలినమవుతున్నాడు. నేను ఎవరి గురించో అని మీరు ఎప్పుడు అనుకోకండి. ఇవన్నీ మాటలన్నీ మీలోనే ఉంటాయి. అది నాలో చూసుకుంటే నాలోనూ ఉంటాయి. కాబట్టి ఇది ఏ విశ్వాసిగా ఆ విశ్వాసి తొంగి చూసుకుంటే ఆ మాటలన్నీ మనలో ఉన్నాయి. అవి కొంతమందిలో ఎక్కువ స్థాయిలో ఉండవచ్చు, కొంతమందిలో తక్కువ స్థాయిలో ఉండవచ్చు. కనుక ఎవరికి వాళ్ళమే మనం తొంగి చూసుకుంటే, మనల్ని మనమే పరీక్ష నాలుకలో పెట్టుకుని ఉంటే మనం అనేకమైన మాటలు అనవసరంగా మాట్లాడుతున్నామని, వాటిని బట్టి మనం అపవిత్రులం అవుతున్నామన్న విషయాన్ని మనం గమనిస్తాం. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు అని మనం మాట్లాడుతున్న అనేకమైన మాటల్లో దోషపు మాటలు ఉన్నాయి. దాన్ని బట్టి మనం దోషులం అవుతున్నాం, అపవిత్రులం అవుతున్నాం. ఇక్కడ ఆ మాటకు అర్థమదేనండి. నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచం అన్నాడు. అంటే నాలుక నుండి వచ్చే మాటలన్నీ పాపం. ఆ పాపం వల్లే సర్వ శరీరము మాలిన్యం అవుతుంది, అంటే మురుకు అవుతుంది, పాపమయం అవుతుంది అంటున్నాడు. కనుక ఇక్కడ మనం అందరం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, మన పరిశుద్ధతని సంపూర్తి చేసుకోవాలి అంటే మనం నోటి మాటల విషయంలో ప్రక్షాళన చేయబడాలి. ప్రక్షాళన. రెండోదిగా మన నోటి మాటల విషయంలో మనం ఒకసారి గమనించుకోవాలండి. మీరు గమనించవచ్చు, మీరు అనుకోవచ్చు, మాటే కదా అని మీరు అనుకోవచ్చు. నేనేమి విచారం చేయట్లేదు కదా, దొంగతనం ఏం కాదు కదా, ఇదేమి నరహత్యేమి కాదు కదా, మాటే కదా అని చాలా మంది అనుకుంటాం. ఏ విశ్వాసికైనా ఉన్న ధైర్యం వల్ల ఏంటంటే మాటే కదా, దీనివల్ల వచ్చిన అంత ఇబ్బంది ఏముంది, అంత పాపం ఏంటి అని అందరూ అనుకుంటాం కదా, అందరూ అనుకుంటాం. కానీ మీరు గమనిస్తే మత్తయి సువార్త 12వ అధ్యాయము 36-37 వచనాలు. నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శన దినమున లెక్క చెప్పవలసి ఉండును. అంటే మన మాటలు రికార్డ్ అవుతున్నాయి. రేపు యేసుక్రీస్తు వారు రెండో రాకడలో వచ్చినప్పుడు ప్రపంచాన్ని విమర్శించినప్పుడు, ఒక విశ్వాసిగా ఆయన ముందు నువ్వు నిలబడినప్పుడు, నువ్వు అన్నటువంటి లేదా నేను అన్నటువంటి ఆ బుద్ధిహీనమైన మాట గురించి లెక్క అప్పచెప్పాలట. అంటే లెక్క అడుగుతాడనా? ఆ రోజు పలానా చోటన నువ్వు ఎందుకు ఈ మాట అన్నావని నిలదీస్తాడంటే మనం నమ్మాలి. దేవుని వాక్కును మీరు నమ్మితే రేపు రెండవ రాకడలో ప్రభు ఎదుట మనం నిలబడినప్పుడు మన మాటల గురించి లెక్క అడుగుతాడు, అంటే నిలదీస్తాడు. ఎందుకు అన్నావు అని అంటే మనం జవాబు చెప్పుకోవాలి. కింద మాట 37వ వచనంలో, నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు పొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధి అని తీర్పు పొందుదువు. అంటే మన నోటి మాటలను బట్టే మనం నీతిమంతులు అని తీర్చబడతామంట, మన నోటి మాటలను బట్టే అపరాధులమని కూడా తీర్పు తెచ్చబడతాం. అంటే నోటి మాటలే కదా అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఒక వ్యభిచారిని దేవుని ముందు నిలబడతాయి, ఒక దొంగవాడిని దేవుని ముందు నిలబడతాయి. అలాగే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేవాడిని కూడా ఆ మాటలు దేవుని ముందు అపరాధిగా నిలబడతాయి. కాబట్టి మనమేమి నోటి మాటల్ని చిన్నతనంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. అయినా మీరేమి ఆత్మీయంగా చిన్నవాళ్ళేమి కొత్త వాళ్ళేమి కాదు. రక్షణ పొంది కొన్ని సంవత్సరాలు అయి ఉండొచ్చు. మీలో చాలా మందికి కొన్ని సంవత్సరాలు సంఘానికి వస్తూ విశ్వాసాన్ని అనుభవిస్తూ క్రీస్తుతో నడుస్తూ కొన్ని సంవత్సరాలు అయి ఉండొచ్చు. కాబట్టి ఇంకా నేను వ్యభిచారం చేయట్లేదు కదా, ఇది వ్యభిచారం అంత పాపం కాదు కదా అన్నట్టుగా కాదు. కానీ ఇదిగో నోటి మాటలు కూడా ఆ తరంగా ఆ తీవ్రతలో
ఒక వ్యభిచారము, ఒక దొంగతనము, ఒక నరహత్యను ఎలా దేవుడు తీవ్రంగా పరిగణిస్తాడో, నోటి మాటల విషయంలో కూడా దేవుడు తీవ్రంగా తీసుకుంటాడన్న విషయాన్ని మనం ఇప్పుడైనా గ్రహించాలండి. ఇప్పుడు గ్రహించకపోతే రేపు యేసుక్రీస్తు వారు లెక్క అడిగినప్పుడు మనం సిగ్గుపడాల్సి వస్తుంది, తలదించుకోవాల్సి వస్తుంది, జవాబు చెప్పుకోలేక మౌనంగా నిలబడాల్సి వస్తుంది. అందరి ముందు గర్జిస్తే ఎంత అవమానంగా ఉంటుందో అంత అవమానంగా. ఇక రెండో విషయము, ఇదే ఇంకా ఒకసారి చెప్తాను. యాకోబు రాసిన పత్రిక పత్రికలోనే 5వ అధ్యాయము 9వ వచనం. తీర్పు పొందకుండు నిమిత్తము ఒకని మీద ఒకడు సనగకుడి, ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. అంటే మనం సనుగుతున్న ఈ మాటలు న్యాయాధిపతి అని యేసు ప్రభు ముందు నిలబెడతాయి. ఆయన తీర్పు తీరుస్తాడు. అంటే మనల్ని తీర్పు తీర్చే పరిస్థితికి, తీర్పులోనికి వెళ్ళే పరిస్థితికి, ఆయన ముందు నిలబడి లెక్కాపు చెప్పుకోవాల్సిన పరిస్థితి మన సనుగుడు మాటల వల్ల వస్తాయి. కనుక సనుగుడు మాటలు, చెడ్డ మాటలు, మన నోటంట వచ్చేటువంటి మాటలు అవేమి చిన్నవేమి కాదు. అవి కూడా తీవ్రంగా తీసుకుంటున్నాడు ప్రభు. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? అవి తీవ్రంగా తీసుకోవాలి. అయ్యో, నా నోటండు వచ్చే మాటలు ఎలా ఉన్నాయి అని ఒక విశ్వాసి పరీక్షించుకోవాలి. మీరు బలహీనతలో ఉన్నారా? మీరు ఎవరైనా ఇబ్బందులు, ఇరుకుల్లో ఉన్నారా? అయితే మీకు ఒక మాట చెప్తున్నాను. మీలో వ్యభిచారం లేకపోవచ్చు, దొంగతనం లేకపోవచ్చు, నరహత్య లేకపోవచ్చు, మరి ఏ లోపం లేకపోవచ్చు. కానీ ఒక్కసారి ఆలోచించండి, మీ నోటి మాటలు బాగోలేదేమో ఒకసారి ఆలోచించండి. మీ నోటి మాటలను బట్టి కూడా మీరు బలహీనతల్లోనికి ప్రవేశిస్తారు. మీ అధికముతో కూడిన మాటల వల్ల, మీ ఇష్టం వచ్చిన మాటల వల్ల మీ బలహీనతల్లోనికి, శిక్షలోనికి నడిపించబడతారు. చాలా మంది వాళ్ళ నోటితో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం ద్వారా అనారోగ్యానికి, బలహీనతలకి పాలవుతున్నారు. చక్కటి మాటలు మాట్లాడితేనంట జీవదాయకం అంట, ఆరోగ్యదాయకమైన మాటలట. అంది మనకి సామెతల గ్రంథంలో ఉంటుంది. అంటే మంచి మాటలు ఆరోగ్యదాయకమైతే, ఆరోగ్యాన్ని ఇచ్చేవైతే, మరి చెడ్డ మాటలు ఉన్న ఆరోగ్యాన్ని తీసేసే మాటలు. కనుక మనలో ఎవరైనా సరే ఏ లోపం లేదండి, కానీ ఎందుకో బలహీనత అండి, ఒక్కసారి ఆలోచించరాదు. మీ మాటలు బాగోలేదేమో. అంతా బాగానే ఉండి నోటి మాటలు బాగోకపోతే దాన్ని బట్టి కూడా బలహీనతలు ఆవరించబడతాయి, అనుమతించబడతాయి. ఒకసారి నోటి మాటల విషయంలో పరీక్షించుకోండి, సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక రెండోది ఏంటంటే, తిమోతికి రాసిన మొదటి పత్రిక. మనం పరీక్షించుకోవాల్సిన విషయం, దేవుని ఎదుట మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన విషయం ఏంటంటే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. 6వ అధ్యాయము 9వ వచనం. ధనవంతులగుటకు శోధనలోను, ఉరిలోను, అనేక దురాశలలోను పడుదురు. అట్టివి నష్టములోను, నాశనములోను. మనిషి నష్టాల్ని, నాశనాన్ని జీవితంలో అనుభవిస్తున్నాడు అంటే, అనేకమైన శోధనలోనికి విశ్వాసి అనుమతించబడుతున్నాడు అంటే అతనిలో ఉన్నటువంటి మరొక లోపం, ధనాపేక్ష. సో ధనాపేక్ష అనే ఒక లోపం వలన, అపవిత్రత వలన ఒక విశ్వాసి అపవిత్రపరచబడుతున్నాడు, పరిశుద్ధతను సంపూర్తి చేసుకోలేకపోతున్నాడు. ఒక విశ్వాసికి ఉన్న మరొక ఆటంకం ఏంటంటే, మరొక లోపం ఏంటంటే, అది ధనాపేక్ష కావచ్చు. ఇక మనం కొనసాగిస్తే, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే. ఎప్పుడైతే ఒక విశ్వాసి డబ్బు వెనకాల, క్రీస్తుని విడిచిపెట్టి డబ్బు వెనకాల పరిగెట్టడం మొదలెడతాడో, ఆ రోజు నుంచి అతని జీవితంలో కష్టాలు, బాధలు మొదలవుతాయి. లోకస్తుడు డబ్బు వెనకాల పరిగెడితే అతనికి ఏం జరగదేమో కానీ, దేవుని వెనకాల పరిగెట్టి దేవుని ఒక్కసారి వదిలేసి డబ్బు వెనకాల పరిగెడితే మాత్రం నానా బాధలు తప్పవు. అది నేనైనా సరే, మీరైనా సరే.
దేవుని సమాజంలో ఉన్నాడు ఆకాను అన్నమాట. ఆకాను ఆశపడ్డాడు. శిపితమైనటువంటి ఆ ఎరుకో పట్టణంలో ఉన్న దాన్ని కోరుకున్నాడు, బంగారాన్ని కోరుకున్నాడు, ఆ ధనాన్ని కోరుకున్నాడు. ధనాపేక్ష ఏమైంది? దాచుకున్నాడు. మరి ఏం జరిగింది? కుటుంబం అంతా కూడా సర్వనాశనం అయిపోయింది. భార్య, బిడ్డలు, ఆస్తి అంతా కూడా రాళ్లతో కొట్టి చంపారు. పశువులను కూడా రాళ్లతో కొట్టి ఆ రాళ్ళన్నీ వేస్తే ఇల్లంతా కుప్పైపోయింది అనమాట. అతని యావదాస్తి, అతని భార్య, పిల్లలు, పశువులు మొత్తం అన్ని కూడా కుప్ప కింద ఉన్నాయి. కుప్పై మిగిలింది. ప్రియమైన దేవుని వారలారా, ధనాపేక్షను ఆశిక్షించి ధనం వెనుక పరిగెట్టిన వాళ్ళందరూ కూడా ఏమయ్యారు ఒకసారి చూద్దాం. ఆకానే చూద్దాం. ధనం వెనకాల పరిగెట్టాడు, ఏమైంది? నాశనం అయిపోయాడు. రైట్. ఆ తర్వాత ధనం వెనకాల ధనాపేక్షతో పరిగెట్టాడు గేహాజీ. ఎవరి బహుమానం కోసం? వెరీ గుడ్, నయమాను బహుమానం కోసం. సో నయమాన్ అనేటువంటి బహుమానం. విషయం ఏంటంటే ధనాపేక్ష అనేది ఎలీషా గారిలో లేదు, కానీ ఎవరిలో వచ్చేసింది? గేహాజీలో వచ్చేసింది. కనుక గేహాజీలో ధనాపేక్ష రావడం వలన ఆ నయమాన్ యొక్క బహుమానాన్ని ఆశించాడు. ఏం జరిగింది? కుష్టి వ్యాధి వచ్చేసింది. అది అతనికేనా? అతని ఇంటి వారికి కూడానా? అతని ఇంటి వారికి కూడా. ఇక మూడోదిగా ఇస్కరియోతు యోధ ధనమును ఆశించి క్రీస్తుని అమ్మివేశాడు. మరి అతని జీవితం ఏమైపోయింది? అతను కూడా ఊరు పెట్టుకుని చనిపోయాడు. అతని కుటుంబము, అతని భార్య, బిడ్డలు అందరూ కూడా ఏమయ్యారు? అనాథులు అయిపోయారు. రైట్. అది అంటే ధనమును, క్రీస్తుని విడిచిపెట్టి, దేవుని విడిచిపెట్టి ధనం వైపుకు పరుగు పెట్టిన వాళ్ళు ఏమయ్యారు? ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఆయన ఎవరంటే బిలాం అనమాట. ఆయన చాలా వండర్ఫుల్ ప్రవక్త అండి. ఆయనకు ఒక అద్భుతమైన వరం ఉందో తెలుసా అండి? ఆయన ఎవరినైనా ఆశీర్వదిస్తే ఆశీర్వాదమే, ఎవరినైనా శంపిస్తే శంపించడమే. ఇదేదో పురాణంలో ఒకటి ఉంటుందండి, చెయ్యి ఎడితే మసి అయిపోతాడట. అలాగా ఆయనకు ఒకటి ఉందన్నమాట వరం. ఆ వరం ఉందన్నమాట. మంచి గిఫ్టే కదండి. అంత వరం ఉందంటే ఆయన ఎంత గొప్ప ప్రవక్త ఆలోచించండి. కనుక దేవుడి వెనకాల వెళ్ళినంత కాలం ఆ వరం పనిచేసింది. కానీ ఎప్పుడైతే ధనం వెనకాల పరిగెట్టాడో ఏమైంది? ఆ వరం పోయింది. ఆ తర్వాత అతడు ఎలాగైందంటే శపిస్తున్నాడు, కానీ అది ఎలా మారిపోయింది? ఆశీర్వాదంగా మారిపోయింది. అంటే వరం పోయింది, ఇక ఆ గిఫ్ట్ని దేవుడు తీసేశాడు. ఆ తర్వాత ఏమైందో తెలుసా? యుద్ధము జరిగింది. ఆ యుద్ధములో మరి ఆయన పేరేంటండి? బిలాము ఆయన గాడిద ఖడ్గము చేత చంపబడ్డారు. బిలాం చనిపోయాడు, ఖడ్గంతో చంపబడ్డాడు. నిజంగా అతడు ఆ ధనం వెనకాల పరిగెట్టకపోయి ఉంటే ఇశ్రాయేలుతో కలిసి ఉండేవాడేమో. మోషే గారు అహరోనుతో పాటు మరి ఆయన కూడా పరిచర్యలో పాలుభాగస్తుడయ్యేవాడేమో. ఆయన కూడా ఆత్మీయ నాయకుల జాబితాలో ఉండేవాడేమో. కానీ ఆయన బహుమానాన్ని, ధనాన్ని అపేక్షించి ఇదిగో తన ప్రాణాన్ని, తన బహుమానాన్ని, పరిచర్యని, చివరికి ప్రాణాన్నే కోల్పోయారు. కనుక ఏ విశ్వాసైనా మీరు గమనించండి, దేవుని వెనకాల వెళ్ళి ఒక్కసారిగా దేవుని వదిలేసి ధనం వైపుకు పరిగెట్టిన వాళ్ళ జీవితాలు ఏమీ కూడా మంచిగా లేవు. అందుకే ఇక్కడ ఆ మాట అంటున్నాడు అనమాట. దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పోల్చుకుండ్రి. ఒకవేళ ఏంటండి మాకు బాధలు, ఈ నానా బాధలు ఏంటండి మాకు ఈ నానా బాధలు అని ఒకవేళ మీరు అంటే ఒకసారి ఆలోచించరాదా? మీరు ఏమైనా ధనాపేక్ష వైపుగా ఆశించారేమో? దేవుని కంటే ఎక్కువ ఒకప్పుడు దేవుడే మీకు ముఖ్యము. దేవుని మందిరము, దేవుని సహవాసము, దేవుడు, బైబిలు, గ్రంథము, ప్రార్థన, దీనికే ప్రాధాన్యతనిచ్చిన మీరు ఈరోజు డబ్బు కోసం పరిగెడుతున్నారేమో. దేవుని కంటే ధనముకు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చారేమో. ఒకసారి ఆలోచించండి. చాలా మంది కుటుంబాల్లో నానా బాధలు రావడానికి గల కారణం నష్టము, నాశనము, నానా బాధలతో కూడినటువంటి జీవితాలు మరి చాలా మంది విశ్వాసులు అనుభవించడానికి గల కారణాల్లో ఒకటి ఏంటంటే ఒకవేళ విశ్వాసి ధనాపేక్షకి లోనయ్యాడు. కనుక ఇక్కడ ఉన్న మనం అందరం కూడా ఆలోచించుకుందాం, మనం ఏమైనా ధనాపేక్షకు లోపడుతున్నామేమో. జాగ్రత్త. అలా అని గమనించాలి. పొదుపు ఉండడం మంచిదే కానీ పిసినారితనం ఉండడం మంచిది కాదు. కనుక మనకున్నది పొదుపా లేకపోతే పిసినారితనం అనేది గ్రహించాలి. అలాని కొంతమంది ధనం అంటే లెక్క లేకుండా జులాయిగా, దుబారాగా ఖర్చులు చేస్తూ ఉంటారు. అదేమి దేవుడు మెచ్చుకోడు. ధనాపేక్షను కలిగి ఉండడము దేవుడు మెచ్చుకోడు. అలాగే ధనాన్ని దుబారాగా చేయడం కూడా దేవుడు మెచ్చుకోడు. ధనం విషయంలో నమ్మకంగా ఉండాలి. మనం ఎందుకు ఖర్చు పెడుతున్నాం, దేనికి ఒక రూపాయి వచ్చిందంటే దాన్ని ఎలా ఖర్చు పెడుతున్నాం అనేది చాలా అవసరం.
డబ్బు విషయంలో నమ్మకంగా ఉన్నవాళ్ళు చాలా అవసరం దేవునికి. కానీ డబ్బునే ప్రాధాన్యం చేసుకుని, డబ్బునే నమ్ముకొని, డబ్బునే దైవంగా భావిస్తూ ఇక ఆ డబ్బుని ఎలా ప్రోత్సహించాలి, ఎలా బలపరచాలి అని ఇక డబ్బు మీదకి మనసు వెళ్ళిపోతే అది ప్రమాదం. అది ఎలా చెప్పాలి అంటే, మనకి మంట అనేది ఒక గ్యాస్ స్టవ్లో పరిమితిలో ఉంటే అది మనం వంట వండుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అది కాస్త పేలిపోతే, ఇల్లంతా మంటలు అంటుకుపోతే ఇల్లంతా కాలిపోయి బూడిద అయిపోతుంది. కనుక ధనం అనేది పొదుపుగా ఉన్నంత వరకు మంచిదే, కానీ అది పిసినారితనంగా మారి ధనాపేక్షలోనికి, ధనాన్ని సంపాదించుకోవాలని అతి కోరికలోనికి వెళ్ళిపోయిందా, ఇక ఆ ధనాపేక్ష విశ్వాసిని తినేస్తుంది. నానా బాధలు అతని జీవితంలో ప్రవేశిస్తుంది. కనుక మూడవదిగా, ఒకవేళ ధనాపేక్షతో ఉన్నామేమో జాగ్రత్తగా గమనించుకోవాలి. అలాగే మూడవదిగా మనకి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. మనుషుడు చేయి ప్రతి పాపమును దేహములకు వెలుపల ఉన్నది గాని జారత్వం చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. కనుక జారత్వం కూడా ఒక విశ్వాసిని నానా బాధల్లోనికి నడిపిస్తాడు. ఒక విశ్వాసి అజాగ్రత్తగా ఉండడం వల్ల పాపంలో పడిపోయే అవకాశం ఉంది. దావీదు గారు విశ్వాసే, ఆత్మీయుడే, ఆయన అజాగ్రత్త వల్ల పాపంలో పడ్డాడు. ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు అనుభవించాడు మీ అందరికీ తెలుసు. అది మహానుభావుడు జాగ్రత్త పడ్డాడు కనుక యోసేపు గారి జీవితం సుఖవంతంగా ఉంది. కనుక యోసేపు గారి జీవితం హాయిగా, ఏ కష్టం లేకుండా జీవితకాలం అంతా హాయిగా ఉన్నాడంటే కారణం జారత్వానికి దూరంగా ఉన్నాడు కాబట్టి. దాని విషయంలో దావీదు గారు జాగ్రత్త పడలేకపోయారు కనుక జీవితంలో చాలా కష్టాలు, చాలా బాధలు, ఇబ్బందులు జీవితకాలం అంతా అనుభవిస్తూ బతికారు. కనుక ఒకవేళ నానా బాధలు, నానా కష్టాలు అనుభవిస్తున్నావు అని అంటే ఒక విశ్వాసిగా నీవు రహస్యమైన పాపంలో జీవిస్తున్నామేమో ఒకసారి ఆలోచించుకో. అది నీకు తగదు కదా, ఆ విషయం నీకు తెలుసు. మరి ఎందుకు ఆ రహస్యమైనటువంటి పాపాన్ని, ఈ వ్యభిచారం అనే జారత్వం అనేటువంటి పాపంలో మనం పడిపోతే మన జీవితం మనమే కదండి. ఇక్కడ ఏమన్నాడు తెలుసా? ఏమంటున్నాడు అక్కడ? తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. కనుక అది మన హానికరం. జారత్వం అనేది ఒక విశ్వాసి హానికరము. జారత్వం అనేది ఒక విశ్వాసి జీవితానికి హానికరం. ఇక్కడ జారత్వం అంటే కేవలం వ్యభిచారము, మరి నేరుగా కలవడమే కాదు. బైబిల్ ఇంకేం చెప్తుందంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనం 28వ వచనాన్ని కూడా చదువుకుందాం. మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహం చూపుతూ చూచి ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడు అగును. ఎంతమంది మనం నమ్ముతున్నాం? కేవలం దేహాలతో చేసేదే పాపం అనుకుంటే, మరి కంటి చూపుతో చేసేది పాపం కాదని ఒకళ్ళు అనుకుంటే ఎంతమంది ఈ మాటను నమ్ముతున్నారో ఒకసారి ఆలోచించండి. ఈ మాటను ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పిన ఈ మాటను మనం నమ్మితే మనం కంటితో చేసేది కూడా పాపం. అంటే కంటితో చూడటం పాపం అని కాదు, కంటితో ఆశిస్తే, పాపం చెయ్యాలని మనసులో కోరుకుంటే తలంపులు, శోధనలు వస్తాయండి. కానీ శోధన రావడం వేరు, ఆశ రావడం వేరు. కానీ దాన్ని అంగీకరించి ఆశించడం అనేది ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం. ఎవరో ఒక ఆయన అన్నారు, పక్షులు మన నెత్తి మీద తిరగకుండా మనం చేయగలమా? చెప్పరే, చేయలేము. కానీ అవి మన తల మీదకి వచ్చి వాలకుండా మాత్రం చేయగలం. కాబట్టి శోధనలు అనేవి, ఆకర్షణలు అనేవి రాకుండా మనం ఏం చేయలేం. అసలు శోధనలే లేవు అని అంటే అదో పెద్ద అబద్ధికుడు అని అర్థం అన్నమాట. అర్థమవుతుంది. కాబట్టి శోధనలు ఉంటాయి, ఆకర్షణలు ఉంటాయి, కానీ అవి మన నెత్తి మీదకి, మనలోనికి రాకుండా మనం చూసుకోవాల్సిన జాగ్రత్త విశ్వాసుకుంటాం. అవి తిరుగుతూనే ఉంటాయి, కానీ అవి బుర్రలోకి రాకుండా, మదిలోనికి వెళ్లకుండా, హృదయం ఆశపడకుండా జాగ్రత్త పడవలసిన అవసరం ఎవరికి ఉంది? విశ్వాసుకుంది. అలా ఒక విశ్వాసి జాగ్రత్త పడకుండా
ఆ చెడ్డ ఆలోచనలకి తను అప్పగించుకుని హృదయంలో కోరుకుంటున్నాడంటే అది వ్యభిచారంతో సమానమని దేవుని వాక్కు సెలవిస్తుంది. అదే మొదటి పేతురు రాసిన 2వ పత్రికలు అంటాడు, వ్యభిచారిని చూచి పాపము మానలేని కన్నులు గలవారును అంటాడు. కనుక అది నీ పాపమే, ఆ చూపుల్లో కూడా పాపమే ఉంది. కనుక ఒకవేళ చూపుల ద్వారానో దేహము ద్వారానో ఒకవేళ వ్యభిచరిస్తే ఆ విశ్వాస జీవితం కూడా హానికరంగాను ఇబ్బందులుగాను ఉంటుందన్నమాట. ఇక 4వదిగా మరికొన్ని విషయాలు మనం చూద్దాం. ఒకవేళ మనం పరీక్షించుకుందాం. ఒకటి, నోటి మాటల విషయంలో, అలాగే 2వదిగా ధనాపేక్ష విషయంలో, అలాగే 3వదిగా జాగ్రత్త విషయంలో మనల్ని మనం పరీక్షించుకోవాలి, మనం ఎలా ఉన్నాము అని. మన నోటి మాటల విషయంలో మనం ఇష్టం వచ్చినట్టుగా, బైబిల్ మాట్లాడుతుంది, బూతులైనను సరసోక్తులైనను పోకిరి మాటలైనను మీ నోట రానివ్వకండి, ఇవి మీకు తగువు. కాబట్టి దీని గురించి మనం జయం పొందడానికి ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈ మాటలు నాకు వస్తున్నాయి, ప్రభువా నాకు సహాయం చేయండి. నేను మారు మనసు పొందిన కొత్తలో మనంతా కూడా భూత పురాణమే కదండి. మనదంతా కూడా కొట్టాడ, మా పెద్ద కొట్టాడ, పెంచిన మూరు, చిన్న కొట్టాడు అంతా కూడా ఏంటంటే మాటకు ముందు భూతే, మాట తర్వాత కూడా భూతే. కాబట్టి నేను ఈ ప్రాంతంలోనే పుట్టి పెరిగి పెద్ద అయింది కాబట్టి నాకు వచ్చేసినాయండి. కాబట్టి నేను మారు మనసు పొందిన సమయంలో నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా ఈ బూతుల నుంచి నాకు విడుదల దయచేయను ఆయన. కనుక నేను 2001లో 14 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నేను మారు మనసు పొందినప్పుడు నేను ప్రార్థన చేశాను, ప్రభువా నా నోటంట బూతు మాటలు వస్తున్నాయి కదా, నేను మారు మనసు పొందినప్పుడు ఈ మాటలు నా నోటంట వస్తే నీ నామానికి అవమానం కదా ప్రభువా, నాకు వీటి నుంచి విడుదల దయచేవా ప్రభువా, ఈ మాటలు నా నోటంట రాకుండా సహాయం చేయవా ప్రభువా అని నేను చాలా తక్కువ సమయంలో ప్రార్థన చేశాను. కానీ ఆయన నుండి గొప్ప కార్యాన్ని నేను చూశాను. నా నోట నుండి బూతు మాటలు ఆగిపోవడం నేను గమనించాను. ఏవో చిన్న చితకగా 2-3 వచ్చాయి, స్పీడ్లో ఎప్పుడైనా వచ్చాయి, మరలా ప్రార్థన చేసుకోవడం వల్ల అవి కూడా తగ్గిపోయి. కనుక ప్రార్థన చాలా ఉపయోగపడుతుందండి. మన విశ్వాసంతో, ఆసక్తితో, దేవుని మహిమ కొరకు జీవితం మారాలనే ఉద్దేశంతో, పట్టుదలతో మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మన మొర ఆలకించి మన జీవితాన్ని మారుస్తాడు. ఆ బూతు మాటలు ఆపేస్తాడు. ఆ తర్వాత ఎగతాళితో కూడినటువంటి మాటల్ని నేను పట్టించుకోలేదు, పెద్ద తప్పు కాదేమో అనుకున్నాను. కానీ ఎగతాళితో కూడిన మాటలు కూడా తప్పే అన్న విషయాన్ని రీసెంట్గా తెలుసుకొని వాటిని కూడా నేను విడుదల పొందాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కనుక ఎగతాళితో కూడిన మాటలు కూడా అవేమి ఎలవడం కాదు. క్రైస్తవ జీవితానికి పోకిరి మాటలు, సరసోక్తులు, బావా ఈ మాటలేమి కూడా మనకేమి తగవండి. ఈ మాటలు కూడా తగవు. అది ఆ విషయాల్లో కూడా మనం విడుదల పొందాలి. బూతు మాటలు అలాంటివో, సరసోక్తులు కూడా అంతే. బూతు మాటలే మాట్లాడకూడదు, సరసోక్తులు ఎలవడని ఏం చెప్పట్లేదు బైబిల్. బూతులు ఎలాగో సరసోక్తులు కూడా అలాగే, పోకిరి మాటలు కూడా అలాగే. కానీ విడుదల పొందాలి అంటే మనముగా కళ్ళు మూసుకుని ఇక నుంచి రేపు నుంచి నేను మాట్లాడకూడదు అనుకుంటే అవి పోవాలి అంటే ఖచ్చితంగా ప్రార్థన చెయ్యాలి. చెప్తున్నాను, ఇక్కడ ఎవరైనా సరే ప్రార్థన చేయకుండా నా జీవితం మారిపోవాలనుకుంటే అసలు మారదు, అసాధ్యం. అది ప్రార్థన ద్వారా దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి అడగాల్సిందే, పశ్చాత్తాపడాల్సిందే, కన్నీరు కార్చాల్సిందే, బ్రతి మాలుకోవాల్సిందే. అందుకే యేసు ప్రభు ఒక మంచి ఉపమానం చెప్పారు. ఏంటంటే, ఒక పేద విధవరాలకి అన్యాయం జరిగిందట. అన్యాయం జరిగినప్పుడు ఆమె గురించి పట్టించుకున్న వాళ్ళు, న్యాయం చేసేవాళ్ళు ఎవరో లేరట. అప్పుడు న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటుందట. ఆయనేమో ఎలాంటి వాడట, ఒక పాఠాన వినే రకం కాదు, అసలు వినడంట, లెక్క చేయడట, పామాతలు కానివాడట. ఈ అమ్మాయి అంతకంటే పట్టుదల కలిగింది, మొండిదనమాట. ఆయన అలానా సరే మళ్ళీ పొద్దున్నే వెళ్ళి బాబా అనేదనమాట. ఇలాగ రోజు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి నిలబడి అయ్యా 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 అంటుంటే ఆయనకి విసుకొచ్చి అనుకున్నాడంట, ఏంటి ముసలిదే, నేనే కట్టునుండి అనుకుంటే నాకంటే పట్టుదలగా మొండిగా ఉంది, ఇక లాభం లేదు, ఏమి చేయాల్సిన ఇది చేసి పంపించే, లేదంటే రోజు వచ్చిన బుర్ర తినేస్తుంది అనుకున్నాడట. అలాగా ఆమె పట్టుదలగా వెళ్ళి ప్రార్థన చేయడం వల్ల మొర వినని వాడినే మొర వినిపించుకునేలాగా చేసింది. అలాగే విశ్వాస అనేవాడు కూడా దేవుని దగ్గరికి వెళ్ళి మాటికి అడగాల్సింది. ఎప్పటి వరకు అడగాలి? మన జీవితం మారేంత వరకు, మనం విడుదల పొందేంత వరకు వెళ్ళి అడుగుతూనే ఉండాలి. సిగ్గు విడిచి అడగాలి, మాటికి వెళ్ళి అడగాలి, దివారాత్రులు అడగాలి. అడగనిదే నా జీవితం, మీ జీవితం మారదట. ఇదేం మ్యాజిక్ కాదండి, ఇదేం మ్యాజిక్ కాదు. ఒక రాత్రిలో ఒక జీవితం మారిపోవడం అనేది
ఆ మ్యాజిక్లు ఏమి క్రైస్తవ జీవితంలో లేదు. పోరాటం చేయాల్సిందే, దివారాత్రులు ప్రార్థన చేయాల్సిందే. ఒక్క రాత్రిలో మీకు విజయం ఇచ్చామనుకోండి, మిమ్మల్ని పట్టుకుంటామా? ఏమండి, నేనే పరిశుద్ధిని పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చినట్టుగా మాట్లాడతాను. అందుకే దేవుడు కూడా వెంటనే విజయాన్ని ఇవ్వడు. కనుక క్రమంగా నేను దీనుడిగా చెయ్యాలి. దీనుడిగా అయ్యావా రైట్, అయితే నీకు విడుదల. నువ్వు ఎంత ప్రాధేయపడతావో, ఎంత కిందకి దిగి అడుగుతావో అంతగా నీకు జయాన్ని దేవుడు ఇస్తాడు. నువ్వు ఎంత దిగుతున్నావో చూస్తాడు. లోక సువార్త 18వ అధ్యాయం. లోక సువార్త 18వ అధ్యాయము 7వ వచనం. దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర పెట్టుకొనుచుండగా వారికి న్యాయము ఎప్పుడు తీర్చును? దివారాత్రములు. అమ్మా, తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్ర పెట్టుకొనుచుండగా, అంటే ఎప్పుడు దేవుడు న్యాయం తీరుస్తాడు? ఎప్పుడైతే రాత్రు పగలు మొర పెడతారు, ప్రభువా నా జీవితం ఏమని మొర పెడతారు? ప్రభువా నా జీవితం నోటి మాటలు మార్చబడాలి. ఇదిగో నా జారత్వం, నా రహస్యమైన పాపం నుంచి నేను విడుదల పొందాలి. ఈ ధనాపేక్ష నుంచి నాకు విడుదల పోవాలి. ఈ డబ్బు మీద ఉన్న ఆశ నాకు పోవాలి ప్రభువా అని ఎవరైతే పట్టుదల కలిగి ప్రార్థన చేస్తారో వారు ఖచ్చితంగా విడుదల పొందుతారు. మరి కొంతమంది టీవీకి ఎడిక్ట్ అయిపోయి ఉంటారు, కొంతమందికి ఫోన్ ఎడిక్ట్ అయిపోయి ఉంటారు. దాన్ని బట్టి ప్రార్థన చేసుకోవాల్సిన టైం తగ్గిపోతుంది. బైబిల్ని చదివేవాళ్ళు ఒకప్పుడు 2-3 అధ్యాయాలను చదివేవాళ్ళు, ఆ టైం కాస్త టీవీకి పెట్టేసి సమయాన్ని వృధా చేసుకొని దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రోజుల్లో. ఒకప్పుడు విశ్వాసులకి ఇవేమీ లేవండి, కానీ అదృష్టం వల్ల మనకే. ఏంటి అదృష్టం అంటే? టీవీ. అదృష్టమా దురదృష్టమా? ఖచ్చితంగా దురదృష్టం అండి, ఖచ్చితంగా దురదృష్టం. నాకు కలిగిన టీవీ వల్ల నాకు కలిగిన నష్టం అంతా ఎంత కాదు, నిజంగా ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే ఆ టీవీని మనం ఆన్ చేస్తాం, 10 నిమిషాలు చూద్దాం అనుకుంటాం, ఏమొద్ది? అరగంట అవుద్ది. అరగంట తాగుతామా? సరే, భోజనం చేసేటప్పుడైనా వెళ్తామా? ఆ ప్లేట్ కూడా ఎక్కడికి వచ్చేస్తుంది, మళ్ళీ అక్కడ టీవీ కాడికి వచ్చేస్తుంది. ఆ చేయి కడుక్కోవడానికి కూడా వెళ్దాం, ఇది చేయి ఎండిపోతుంటది ఈ లోపల. ఎప్పుడుగో ఏంటండి, ఎంత పిచ్చండి మనకి టీవీ టీవీ టీవీ. అలా అని ఈ ఛానల్ చూస్తాం, బోరు కొట్టిందంటే ఇంకొక ఛానల్. విషయం ఏంటంటే సాతాను కూడా ఎంత గొప్పవాడంటే ఎక్కడ బోరు కొడితే మళ్ళీ వెళ్ళిపోతాడు అనుకుని ఎన్ని ఛానల్లో. అంతే కదండి. ఇప్పుడు వీడికి బోరు కొట్టింది అనుకో, ఏమవుతాడు? మళ్ళీ వెళ్ళిపోతాడు. ఒకప్పుడు డీడే నేషనల్ అని ఒకటి ఉండేదండి. అప్పుడు ఏంటంటే ఒకటే ఛానల్, దూరదర్శనం ఒకటే ఛానల్, చూస్తే అదే చూడాలి. కాబట్టి కొన్ని సమయాల్లో సీరియల్స్ వస్తే వెళ్ళిపోయేవాళ్ళం మేము చిన్నప్పుడు. పాటలు కానీ సినిమా కానీ వస్తే ఉండేవాళ్ళం. అదే కానీ సీరియల్స్ వచ్చింది అనుకోండి, ఇది అమ్మోళ్ళకి అనుకుని వెళ్ళిపోయేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎలాంటిదంటే ఆ అమ్మోళ్ళకి ఒక ఛానల్, నాన్నకు ఒక ఛానల్, ఎవరికి ఉండే ఛానల్. ఇప్పుడు యువకులకు ఉండే ఛానల్ యువకులకి అనమాట, కట్టిపాడేయడానికి. చిన్న పిల్లలకి ఛానల్. ఒకప్పుడు నా చిన్నప్పుడు కార్టూన్ అండి, అంటే బొమ్మల చిత్రాలు వారం రోజుల్లో శుక్రవారం 4:30 గంటకో లేదా ఆదివారం నాడు ఒక అరగంట వచ్చేదండి, ఒక అరగంట. ఈ రోజు ఒక ఛానల్లో 24 గంటలు బొమ్మలే. అలా అనుకుంటే ఒక ఛానల్ అనుకుంటే ఒక ఛానల్ కూడా కాదు, పోగో అని, కార్టూన్ నెట్వర్క్ అని ఒక 4-5 ఛానల్ ఆలుకున్నాయి అనమాట. అంటే పిల్లలకే 4-5 ఛానల్. అంటే ఎక్కడ పిల్లలు ఈ ఛానల్ బోర్ కొడితే మళ్ళీ ఎక్కడ వెళ్ళిపోతారు అని అనుకుని, పోగోలే లేకపోతే ఖుషియా, ఇదేంటంటే ఛానల్ ఖుషి ఛానల్ లేదా ఖుషి, ఇలాగా అనమాట. పిల్లలు ఇలాగా ఎక్కువగా సో మెనీ వేస్ట్ ఆఫ్ మన జీవితంలో చాలా సమయం వృధా అయిపోతుంది టీవీ దగ్గర. ఇక ఆ తర్వాత వచ్చిందండి మహా భయంకరమైనటువంటి ఆయుధం, అదేంటంటే సెల్ ఫోన్. రైట్, ఇది వచ్చిన తర్వాత టీవీ దగ్గరికి వెళ్ళి ఆన్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు, మన మంచం మీద మనం పడుకుని ఇలాగా. రైట్, ఒకప్పుడు ఎంతో బైబిల్ని చక్కగా ధ్యానించిన ఈ హస్తాలు ఈరోజు ఫోన్ పట్టుకుని ధ్యానిస్తున్నాయి, చూస్తున్నాయి, వ్యర్థం చేసుకుంటున్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, సెల్ ఫోన్ నుంచి విడుదల పొందాల్సిన అవసరం ఉంది. విశ్వాస జీవితం బలపడాలి అంటే తదేకంగా చూస్తూ సమయాన్ని వృధా చేసుకుంటున్నాడు విశ్వాసి. ఆత్మీయంగా చాలా మంది బలహీన పడిపోతున్నాం మనం. కనుక మరి టీవీ విషయంలో, సెల్ ఫోన్ విషయంలో నియంత్రణ రావాలని విశ్వాసి ప్రార్థించుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. కనుక
నోటి మాటల విషయంలో మనం ప్రక్షాళన చేయబడాలని, జారత్వం విషయంలో ప్రక్షాళన చేయబడాలని, ధనాపేక్ష విషయంలో ప్రక్షాళన చేయబడాలని, అలాగే టీవీ సెల్ ఫోన్ విషయంలో కూడా మనం సరి చేయబడాలని మనం దివారాత్రములు దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. మరి దీన్ని మీరు అంగీకరిస్తే, దీనికి మీరు ఒప్పుకుంటే ఈ రోజు నుంచి ప్రార్థన చేయండి. ఈ రోజు నుంచి మొదలుపెట్టి ప్రతిరోజు కూడా మీరు ప్రార్థన చేస్తే మీ రహస్యమైన భయంకరమైన పాప జీవితం నుంచి విడుదల పొందుతారు. శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించబడతాయి. మీరు పరిశుద్ధిని, దేవుని యొక్క పరిశుద్ధతలో సంపూర్తి చేయబడతారు. అందువల్ల దేవుని యొక్క మరి జీవంలో కూడా మీరు పాలువారవుతారు. ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలు మిమ్మల్ని దేవుని మాటలు ఈరోజు మిమ్మల్ని ఆలోచింప చేస్తే, దేవుడు నాతో ఈరోజు ఈ మాటలు నాతో మాట్లాడాడు అన్నది మీకు అర్థమైతే, ఈ మాటల ద్వారా దేవుడు ఈరోజు మీతో మాట్లాడి ఉంటే, ఇది మీకు గ్రహించి ఉంటే, ఒకసారి వెనకబడిపోయిన మీ ఆత్మీయ జీవితం కొరకు, మేలుకొలుపు కొరకు ప్రార్థన చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఒక విశ్వాసిగా ఈ రోజు నువ్వు ఎలా ఉన్నావు? ప్రారంభంలో నీకు